అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం గ్రామంలో గల మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నందు గురువారం జరిగిన పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషణ పక్వాడ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రజా ఉద్యమం అన్నారు. ప్రజల్లో పోషణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, గర్భధారణ నుంచే తల్లి బిడ్డలకు సరైన పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలతో సంభాషణ, పాటలు, ప్రేమాభిమానాలు ఎంతో అవసరమన్నారు. 3 నుండి 6 సంవత్సరాల్లో ఆటల ఆధారిత విద్యను ప్రోత్సహించాలని తెలిపారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. ఇంటి ఆహారం, సాంప్రదాయ పోషకాహారం అందించాలన్నారు. చిన్నారులకు మొబైల్, టీవీలకు బదులు కథలు, పాటలు, సంభాషణలు ప్రోత్సహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తాయని తెలిపారు. ప్రస్తుతం జననాలు రేటు తగ్గుతుందని, పెంచేలా ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం వేగుల చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు కుక్కర్, కళాయి వంటి వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరం మండలం టీడీపీ అధ్యక్షులు బలవరెడ్డి సత్యబాబు, మాజీ సర్పంచ్ శాఖ శ్రీనివాస్, నెక్కింటి రామ్జీ, కొప్పిశెట్టి వాసు, ఎంపీడీఓ బానూజీరావు, తహసీల్దార్ శ్రీనివాస్, సూపర్వైజర్లు కుమారి, మాణిక్యం, రత్నకుమారి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కువ మంది మనకి మధ్యతరగతి మనం వస్తారు. వాళ్ళు మీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటేనే ఖచ్చితంగా మనకు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇంకా ఎక్కువ మంది పంపడానికే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సెంటర్ అలా ఉండే మెల్లిమెల్లిగా టెక్నాలజీ రావడంతో కొంత మీలో కూడా చెయ్యాలన్న తపన రావడంతో కొంత ఈవేళ మనం ఎంతమందికి వచ్చినా చాలా మంది మనం న్యాయం చేయగలుగుతాం. ఆ ప్రకారంగానే మీరు కష్టపడి మరి ఇటు గర్భిణీ స్త్రీలు అటు మన బాధ్యతల్ని, అదే విధంగా మన సెంటర్కి వచ్చే పిల్లల్ని మీ సొంత పిల్లల కింద, మీ అక్క చెల్లెల కింద వాళ్ళు భావిస్తూ, ఈ చెల్లెల కింద వాళ్ళని భావిస్తూ మరి 2 రకాల కూడా వాళ్ళని అభివృద్ధి పథకం నడిపిస్తారని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మరి గత 40 సంవత్సరాల నుంచి మనం బర్త్ కంట్రోల్ మనకు పిల్లలు పుట్టకుండా మనకి ఒక బిడ్డ అయితే వద్దని, ఇద్దరైతే రకరకాల కామెంట్లు మనం గ్రోత్ బాగా తగ్గించాం. ఏం చేద్దంటే మరి జనాభా పెరిగిపోతే మనం అన్ని డెవలప్మెంట్ చేసుకోలేము. కానీ రివర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు జనాభాని పెంచాలంటున్నారు. ఇంతకు ముందు 2 పిల్లలు దాటి ఉంటే సర్పంచ్ కింద కానీ, ఎంపీటీసీ కింద కానీ, కౌన్సిలర్ కింద కానీ, మున్సిపల్ చైర్మన్, ఎంపీ పోటీ చేయడానికి అవసరం లేదు. స్థానిక సంస్థలో వార్డు మెంబర్ల కింద కానీ ఇప్పుడు ఆ నిబంధన కూడా మొన్నే తీసుకెళ్ళడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగానే జనాభా పెరగాలని చెప్పి మనం చేస్తాం. కారణం ఎలా మనకి జనాభా పెరిగితే మన సంపద, ఆ సంపదను మనం తగ్గించుకోవడం పోకూడదని చెప్పి ఈవేళ మనం మన పిల్లల్ని ఎలా పెంచాలి, మనం గ్రోత్ రేట్ ఎలా పెంచాలని చెప్పి మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తల్ల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం. అది కూడా మీ వాళ్ళే సాధ్యం. ఏం చేద్దంటే మీరు చెప్పింది చక్కగా పెడితే ఎలాగైతే వాటి మైక్లో చెప్పారు అంతకన్నా బాగా మీరు చెప్తుంటారు. కాబట్టి ముందు సీఎం గారు దృష్టిలో పెట్టి మనం నిర్ణయాలు, నేను సీఎం గారి మీట్ నేను అమరావతి వెళ్తే ఈ యొక్క మన ప్రజలు పెంచడం గురించే లోపల మీటింగ్ జరుగుతుంది. అది కాదు మళ్ళీ కూడా చెప్తాను, మీ మీద బాధ్యత మళ్ళీ కలపాలని చెప్పారు. ఏం చేద్దాం మీరు చెప్తే జనం కొంత మార్పు వస్తుంది. అందువల్ల మనకి జనాభా పెరుగుదల కూడా మీకు ఒక అంశంగా, ఒక పాఠ్యాంశం మీకు పెట్టమని మీ ద్వారా మరి ఏదైనా మన సమాజానికి అన్ని రకాల సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవని మరింత విస్తృతంగా చేయాలని చెప్పి కూడా మనసారి మేము అందరం కోరుకుంటూ మరి కొన్ని ఏదో ఎస్ఎల్సీ ఇస్తామని చెప్పి ఏదో